తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని ఎన్డీసీసీ బ్యాంకులో నియోజకవర్గ పరిధిలోని సుమారు 15 సొసైటీల సీఈఓలతో చైర్మన్ ధనుంజయ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వెంకటగిరి ఎన్డీసీసీ బ్యాంకు పరిధిలో 15 సొసైటీలు ఉన్నాయని, అందులో 6 సొసైటీలకు నామమాత్రంగా ఆదాయంలో ఉండగా మిగిలిన 9 సొసైటీలు పూర్తిగా నష్టాలు ఉన్నాయని తెలిపారు. బ్రాంచ్లో 217 కోట్లు బిజినెస్ ఉండగా డిపాజిట్లు మాత్రం నామమాత్రంగా 29 కోట్లు ఉందన్నారు. వ్యవసాయ సహకార సొసైటీల ద్వారా రైతులకు విరివిగా ట్రాక్టర్ రుణాలు, బంగారు లోన్లు, హౌసింగ్ రుణాలు, ఎల్టీ రుణాలు సకాలంలో రైతులకు తోడ్పాటు ఇవ్వాలని పేర్కొన్నారు. వెంకటగిరి సొసైటీకి సంబంధించిన హైవేలో 5 ఎకరాల విలువైన భూమిలో 1 ఎకరా భూమిలో సొసైటీ భవనాన్ని నిర్మించడం జరుగుతుందని, మిగిలిన 4 ఎకరాల భూమిని రిజర్వ్ బ్యాంకు అనుమతితో వేలం పాట ద్వారా అమ్మడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు సీఈఓ శ్రీనివాసరావు, డీసీఎం రమేష్ బాబు, బ్యాంకు మేనేజర్ మునిచందన, యాచవరం సింగిల్ విండో ప్రెసిడెంట్ సిసి నాయుడు, లాలాపేట ప్రెసిడెంట్ వెంకటముని, సొసైటీల సీఈఓలు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు రివ్యూ మీటింగ్ చేయడం జరిగింది. నాతో పాటు మా సిఇఓ గారు, మా డీజీఎం గారు, నాతో పాటు ఉన్నటువంటి ప్రెసిడెంట్ శశినాయుడు గారు, చంద్రమోహన్ రెడ్డి, వెంకటముని, మా బ్రాంచ్ మేనేజరు, మా సిబ్బంది పాల్గొనడం జరిగింది. వెంకటగిరి ప్రాంతం ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలన్నిటి కూడా ఎక్కువ వ్యాపారస్తులు ఉన్నటువంటి ప్రాంతం. ఇది మెట్ట ప్రాంతమైనా వెంకటగిరి సుప్రసిద్ధమైనటువంటి ఈ దేశంలో పేరున్నటువంటి శారీస్ మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ప్రాంతం వెంకటగిరి. చాలా మార్కెటింగ్ ఏజెన్సీస్ కూడా బయట ప్రాంతాలు కూడా వెంకటగిరి శారీస్ ని ప్రమోట్ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి దగ్గర మా బ్రాంచ్ ఉంది. జిల్లాలో హైయెస్ట్ గా సొసైటీ ఉండేది కూడా వెంకటగిరి నియోజకవర్గం. ఈ బ్రాంచ్ కింద 15 సొసైటీలు ఉండటం జరిగింది. 15లో 6 మాత్రమే నామమాత్రమైన ఆదాయం ఉంది, 9 మాత్రం నష్టాల్లో ఉంది. ఈ 9 సొసైటీస్ కూడా డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంకే ఆ సిబిఎస్ కూడా టెంపరీగా ఈరోజు జీతాలు ఇస్తున్నటువంటి పరిస్థితి. బ్రాంచ్ కూడా బిజినెస్ ఏమో 217 కోట్లు ఉంది, లోనింగ్ ఏమో 185 కోట్లు ఉంది, కానీ డిపాజిట్స్ మాత్రం నామమాత్రం 29 కోట్ల రూపాయలు ఉంది. ఇటువంటి పరిస్థితిని ఎందుకు వచ్చింది వెంకటగిరికి అంటే బ్యాంక్ సిబ్బంది పనిచేయట్లేదా, సొసైటీలో ఉన్నటువంటి సిఇఓస్ ఏమన్నా మనకి సపోర్ట్ చేయట్లేదా, దాని మీద ఈ రోజు రివ్యూకి రావడం జరిగింది. వాళ్ళకి మార్గనిర్దేశం చేయడం జరిగింది. ఈ 15 సొసైటీ సిఇఓస్ కి అంటే ప్రెసిడెంట్లకి ఇంత కూడా సిఇఓస్ అనాదిగా ఇక్కడ సంఘాల్లో పనిచేస్తున్నట్టు పరిస్థితుంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది. మనకి ఏదైతే లోనింగ్ ఉందో, మనం యాక్చువల్ గా ఈ సొసైటీస్ దాదాపు 130 సంవత్సరాల క్రితం పుట్టినప్పుడు ఏదైతే లోనింగ్ చేస్తా ఉన్నామో, పంట రుణాలు చేస్తా ఉన్నాము, ఎల్టీ లోనింగ్ చేస్తున్నాము, ఎస్టీఆర్ఎఫ్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్త కూడా హౌసింగ్ కూడా గ్రామీణ ప్రాంతాల్లో కూడా గ్రామ నత్తాలకు కూడా లోనింగ్ చేసే అవకాశం ఉంది. అదేవిధంగా చిన్న చిన్న స్మాల్ లోనింగ్ కూడా చేసే అవకాశం ఉంది. వీటంటికి కూడా వాళ్ళకి చెప్పి ఈ విధంగా చేయమని చెప్తా ఉన్నాను. అన్నిటికంటే ముఖ్యం కూడా ఈ బ్రాంచ్ కూడా టౌన్ లోనే ఉంది, కానీ ఈ బ్రాంచ్ అనుకున్నంత ముందుకు పోవట్లేదని వెంకటగిరిలో అప్పటి పాత రోజుల్లో మాకు డిసిఎంఎస్ వచ్చినటువంటి హైవేలో ఉన్నటువంటి 5 ఎకరాల స్థలంలో 1 ఎకరా స్థలంలో కన్వర్షన్ చేసి మన బ్రాంచ్ బిల్డింగ్ కట్టించడం జరుగుతుంది. మిగతా 4 ఎకరాలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీ దగ్గర ఉండకూడదు, మీరు దాన్ని బాడీకి ఇవ్వకూడదు అనే ఒక సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి దాన్ని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తో కన్సర్న్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి దాన్ని ఆప్షన్ కేసే ప్రయత్నం చేస్తామని మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇక్కడ పెద్ద పెద్ద బిజినెస్ పర్సన్స్ ఉన్నారు. ఇక్కడ కరెంట్ అకౌంట్స్ కూడా దాదాపు 47 కరెంట్ అకౌంట్స్ ఉన్నాయి. ఉండేదానికేమో దాదాపుగా 14,500 అకౌంట్స్ ఉన్నాయి. అందులో సికేవైసీ కంప్లీట్ అయినైతే 12,000 ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏదో టైం బీయింగ్ అకౌంట్స్ ఓపెన్ చేశారు, కానీ ఆ అకౌంట్స్ కూడా ఆ కస్టమర్స్ ఉపయోగించుకోవట్లేదనే దీన్ని బట్టి తెలుస్తుంది. కాబట్టి మా మేనేజర్ గారు కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా కొంచెం మంచిగా పనిచేస్తారు చూడమన్నాను. అదేవిధంగా 100-150 మంది మా సొసైటీ అధ్యక్షులంతా ఈ ప్రాంతంలో బాగా పరుగుబడిన వ్యక్తులు. కాబట్టి ఒక 150 మందిని సమావేశపరిచి ఈవినింగ్ టైప్ గెట్ టుగెదర్ లాంటిది ఏమైనా పెట్టి వచ్చే రోజుల్లో డిపాజిట్స్ కంటే కూడా ఓడీస్ కానీ
ఏమన్నా బిజినెస్ కనిపించేటువంటి ఏమన్నా ఫెసిలిటీస్ ఏమన్నా ఇచ్చి ఈ బ్యాంక్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటూ దానిలో భాగమే ఈ వెంకటగిరి బ్రాంచ్కి రావడం జరిగింది. మీరు నాతో పాటు పార్టిసిపేట్ చేసి నేను చెప్పిన దాన్ని విన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.